కృష్ణా జిల్లా గుడ్లవల్లేరులోని ఇంజనీరింగ్ కాలేజీలో సీసీ కెమెరాల కలకలం రేపాయి. కాలేజీలో గురువారం రాత్రి దాటాక విద్యార్థులు ఆందోళన చేపట్టడం జరిగింది. బాలికల హాస్టల్లోని వాష్రూమ్ లో సీసీ కెమెరాలు పెట్టారని వారంతా ఆరోపించడం జరిగింది. ఒక ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థిపై ఆరోపణలు రాగా అతడి ల్యాప్టాప్ అలాగే మొబైల్ అయితే వాళ్ళ స్వాధీనం చేసుకుని అతన్ని ప్రశ్నించడం జరిగింది. కెమెరా ఏర్పాటు చేయడంలో అతనికి హాస్టల్లో ఉన్న ఒక విద్యార్థిని సహకరిస్తుందంటూ పలువురు అయితే ఆరోపిస్తున్నారు. అయితే ఇందులో పోలీసులు రంగంలోకి దిగి విద్యార్థులతో ఆందోళన విరమింపజేయడం జరిగిందనమాట. అసలు గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్ లో ఏం జరిగింది ఏంటి అనే విషయాలైతే మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. అంతేకాకుండా దీనిపై కృష్ణా జిల్లా ఎస్పీ గారు ఏమని మాట్లాడారు, అలాగే నారా లోకేష్ గారు కూడా స్పందించడం జరిగింది, అలాగే మన హోంమంత్రి గారు కూడా స్పందించడం జరిగింది. ఇకపోతే మన డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారు అయితే దీని గురించి అయితే ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అంతేకాకుండా తను ట్విట్టర్ ఖాతా చూసుకున్నట్లయితే ట్విట్టర్ లో కూడా అతను దీనికి సంబంధించి ఎటువంటి పోస్ట్ అయితే చేయలేదన్నమాట. దీనికి సంబంధించి పూర్తి వివరాలు అయితే మనం ఈ వీడియోలో చూద్దాము. ఈ వీడియోలోకి వెళ్లే ముందు నాదొక రిక్వెస్ట్ అయినది ఏంటంటే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ క్రింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి అయితే షేర్ చేయండి. అలాగే ఈ వీడియో సంబంధించి ఏమైనా కామెంట్లోని అనుకోండి, నాకు తప్పనిసరిగా క్రింద ఉన్న కామెంట్ సెక్షన్ లో అయితే తెలియజేయండి. ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. కృష్ణా జిల్లా గుడివాడ సమీపంలో గుడ్లవల్లేరు ఉందన్నమాట. ఈ గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో సీక్రెట్ కెమెరాల వ్యవహారం అయితే కలకలం రేపింది. ఈ గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్ కి సంబంధించి గర్ల్స్ హాస్టల్ అయితే ఉందన్నమాట. అక్కడ వాష్రూమ్ లో హిడెన్ కెమెరాలు పెట్టారంటూ విద్యార్థినులు అర్ధరాత్రి ఆందోళనకు దిగడం జరిగింది. బాధితులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ వాళ్ళైతే నినాదాలు చేశారు. వాష్రూమ్ లో హిడెన్ కెమెరాలు ఏర్పాటు చేసే విద్యార్థుల వీడియోలు రికార్డు చేస్తున్నారని వాళ్ళైతే ఆరోపిస్తున్నారు. అయితే ఫైనల్ గా ఒక బీటెక్ చదువుతున్న ఒక ఇంజనీరింగ్ విద్యార్థిపై వాళ్ళకు అనుమానం ఉన్నట్లు చెప్పారు. అతను ఈ విధంగా సీసీ కెమెరాలు సీక్రెట్ గా ఏర్పాటు చేసి వీడియోలు తీసి ఆ వీడియోలు అమ్ముతున్నాడంటూ ఒక సంచలన వ్యాఖ్యలు అయితే వాళ్ళైతే చేయడం జరిగింది. అక్కడితో ఆగకుండా అతని పైన ఈ హాస్టల్లో ఉన్న విద్యార్థినులు మొత్తం అతనిపై దాడి చేయడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని విద్యార్థినులకు నచ్చజెప్పే ప్రయత్నం అయితే చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి నా దగ్గర ఒక ఆడియో అయితే ఉందన్నమాట. ఇద్దరు హాస్టల్ కి సంబంధించిన విద్యార్థినులు ఫోన్ లో మాట్లాడుకుంటున్నారు. అదైతే ఒకసారి వినండి. అక్క ఎవరో తెలిసిందే, ఆమె ఫోర్త్ ఇయర్ ఫోటో కూడా చూసామే మేము. ఆ అక్క అంటుంది రండి చూసుకుందాం, విత్ ప్రూఫ్లు కూడా ఉన్నాయి అని చెప్పి తెగించి చెప్పేస్తుంది. గ్రౌండ్ ఫ్లోర్ పై ఫ్లోర్ ఏదో అంటున్నారే, భయం వేస్తుంది. 2 months నుంచి పెడుతున్నారంట, 300 వీడియోలు బయటకు వచ్చినాయంట. అక్క ఏమన్నట్లేదు, రండి చూసుకుందాం అంటుంది. అందరు ఏడుతున్నారు, మాకు భయం వేస్తుంది, మా ఫ్లోర్ లోనే పెట్టారంట, ఏడుపు వచ్చేస్తుంది, చచ్చిపోదాం అనిపిస్తుంది బాబు. మేడంకి చెప్తేనేమో అదేంటి బయటకు వస్తే డ్రగ్స్ కేసులో ఇరికిస్తాము అలా ఇలా మాట్లాడుతున్నారు మేడమ్స్ ఏమో. రవీంద్రబాబు ఏమో చూసి చెప్తాడంటే, వీడియోలు చూసినాక చెప్తాడంట. నాన్ అటాచ్డ్ దాంట్లో పెట్టారంటే, ఏ ఫ్లోర్ లో పెట్టారో తెలియదే. ఇప్పుడు 300 వీడియోలు అయితే బయటకు వచ్చినాయి అని మాత్రం అంటున్నారు. సీనియర్స్ ధర్నా చేస్తున్నారు, సీనియర్స్ ఏమో గొడవ పడుతున్నారు. అది మేడం వార్డెన్స్ ఏమో కర్రలు పెట్టుకుని ఎమ్మడి పడుతున్నారే, కానీ సీనియర్స్ చాలా మంది ఏడుస్తున్నారు. 300 వీడియోలు 2 నెలల నుంచి జరుగుతుందంట. ఆ పిల్లేమో పొలిటీషియన్స్ అంట, మరి తెలియట్లా, అందుకనే భయపడుతున్నారు ఎవరైనా అడగడానికి. అంటే ఫేక్ న్యూస్ అంటున్నారే, ఫేక్ న్యూస్ చూసి చెప్తాం, ఏ మాట్లాడుతున్నారు. అవే ప్లీజ్ ఎవరి దగ్గర వీడియో కనుక్కోండి. ఇక్కడ వీడియో ప్రూఫ్ చూపిస్తేనే మాకు పట్టించుకుంటారంటే, లేకపోతే పట్టించుకోరంటే. అసలు ఏడుపు వచ్చేస్తుంది. మా ఫ్లోర్ లో కెమెరా దొరికిందంటే వీడియో పెడితేనే మాకు ఏదన్నా చేస్తారంట, లేకపోతే ఏం చెయ్యారంట. అడుగుతుంటే కూడా కర్రలు పెట్టి కొడుతున్నారే, అంత ఉంది హాస్టల్లో ఇప్పుడు మా సిచ్యువేషన్. అందరు ఏడుస్తున్నారు. ఇది విన్నారు కదా. ఇక్కడ ఒక విషయం అయితే గమనించండి. ఇలా ఆందోళన చేస్తున్న విద్యార్థినుల పైన ఎవరో బయట నుంచి వచ్చిన వ్యక్తులు కర్రలతో దాడి చేయడం జరుగుతుందని వాళ్ళిద్దరైతే మాట్లాడుకోవడం జరిగింది. ఈ హిడెన్ కెమెరాలకు సంబంధించి ఎవరైనా సరే ఆందోళనలు చేస్తే వాళ్ళపై డ్రగ్స్ కేసులో పెట్టి వాళ్ళను డ్రగ్స్ కేసులో ఇరికించడం జరుగుతుందని ఆమె చెబుతుందన్నమాట. సో అక్కడ పరిస్థితి అయితే ఈ విధంగా ఉంది. అసలు ఇదంతా ఎందుకు జరుగుతుంది? హాస్టల్లో ఉన్న హాస్టల్ వార్డెన్ ఏం చేస్తుంది? వేరే వాళ్ళు వచ్చి కర్రలతో దాడి చేస్తుంటే హాస్టల్ వార్డెన్
దాన్ని ఎందుకు ఖండించలేదు అనే ప్రశ్నలకు సంబంధించి సమాధానాలు అయితే అక్కడ లేవన్నమాట. అంతేకాకుండా ఇక్కడ ఆడియోలో ఇక్కడ చెబుతున్న ఒక ఆమె చాలా భయాందోళనకు గురవుతున్నామని అక్కడ చెప్పడం జరిగింది. అంతేకాకుండా తన ఫ్లోర్ లో సీసీ కెమెరాలు పెట్టారని ఆమె అయితే చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఈ విషయమంతా తెలిసి తను భయాందోళనకు గురవుతున్నానని, అలాగే తను చనిపోవాలని అనుకుంటున్నానని చెప్పడం జరిగింది. అక్కడ పరిస్థితి అయితే ఈ విధంగా ఉందని చెప్పవచ్చు. ఈ హిడెన్ కెమెరాల వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఫైనల్ ఇయర్ విద్యార్థిని పోలీసులు అయితే అదుపులోకి తీసుకొని అతనిని ప్రశ్నించడం జరిగింది. ఆ విద్యార్థి యొక్క ల్యాప్టాప్ ని అలాగే మొబైల్ ని అయితే పోలీసులు స్వాధీనం చేసుకోవడం జరిగింది. అలాగే ఈ బీటెక్ చదువుతున్న విద్యార్థికి హాస్టల్లో ఉంటున్న మరో విద్యార్థిని సహకరిస్తుందని, ఈ సీసీ కెమెరాలు కూడా ఆమె ద్వారా అక్కడ ఏర్పాటు చేయడం జరిగిందని హాస్టల్లో ఉన్న విద్యార్థినులు అయితే ఆరోపిస్తున్నారు. ఇలా ఈ విషయానికి సంబంధించి మొత్తం హాస్టల్ మొత్తం వ్యాపించడంతో శుక్రవారం తెల్లవారుజామున 3:30 వరకు ఇంజనీరింగ్ కాలేజీలోనైతే దీనికి సంబంధించిన హైడ్రామా అయితే నడిచింది. ఈ హిడెన్ కెమెరా విషయం తెలుసుకున్న కొంతమంది ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేయడం జరిగిందనమాట. గత వారం రోజులుగా కాలేజీలో ఇదంతా జరుగుతుందని, మేనేజ్మెంట్ దీనికి సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకోలేదని వాళ్ళైతే ఆగ్రహం వ్యక్తం చేయడం జరుగుతుంది. వారం రోజుల క్రితమే ఈ విషయం బయటపడిన కాలేజీ యాజమాన్యం స్పందించకపోవడం దారుణం అంటున్నారు. పోలీసులు ఈ హిడెన్ కెమెరా వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకోవడం జరిగింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని ప్రశ్నించి వివరాలైతే సేకరిస్తున్నారు. ఇంకా పూర్తి వివరాలైతే వాళ్ళైతే సేకరించే ప్రయత్నంలో ఉన్నారు. అయితే ఈ వ్యవహారానికి సంబంధించి మన కృష్ణా జిల్లా ఎస్పీ గారు ఏమైనా మాట్లాడుతున్నారో ఒకసారి మీరే వినండి. అంతేకాకుండా ఈ యొక్క ఇన్వెస్టిగేషన్ త్వరితగతిన ఏదో చెప్తా ఉన్నారు. అంత సమయం పట్టేంత పెద్ద కేసు కూడా కాదు ఇది. ఇమ్మీడియట్ గా దీన్ని మా యొక్క స్పెషల్ టీమ్ ని ఏర్పాటు చేసి ఈ యొక్క ప్రోగ్రెస్ కేసులో ఉండడమే కాకుండా దీన్ని ఏ రకంగా మేము దీన్ని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం అనేది కూడా ట్రాన్స్పరెంట్ మేనర్ లో కూడా మేము చెప్పడం జరుగుతుంది. మీలో ఎవరైనా సరే మేము స్వయంగా ఈ యొక్క హిడెన్ కెమెరా కానీ లేదా దీన్ని చూసాము అని అంటే ఇప్పుడే స్వయంగా ముందుకు రావచ్చు. నేను అది చూశాను అని అంటే మాత్రం మీకు అది చెప్పండి, మేము అంత నోట్ చేసుకుంటాము. ఎవరికో వార్డెన్ గారికి చెప్పారంటారో వాళ్ళని కూడా మేము ఎగ్జామిన్ చేస్తాము. అంతేకాకుండా ఈ కేసుని ఇమ్మీడియట్ గా ప్రోగ్రెస్ కూడా మీ అందరికి కూడా చెప్పడం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం దీన్ని ప్రత్యేకమైనటువంటి శ్రద్ధతో ఇమ్మీడియట్ గా టేకప్ చేసి నన్ను, కలెక్టర్ గారిని, అలాగే మినిస్టర్ గారు కూడా, అలాగే ఎమ్మెల్యే గారు, అలాగే వెంకటేశ్వర గారు వీళ్ళందరూ కూడా వచ్చారు. ఇదంతా కూడా మీ యొక్క కాన్ఫిడెన్స్ ని బిల్డ్ చేసేదానికి మేము మీ పక్క ఉన్నాము. ఏదన్నా అన్యాయం జరిగితే మీ అందరూ కూడా న్యాయం జరిగేదానికోసం మేము ఇక్కడ ఉన్నాము. నాకు కూడా ఆడపిల్లలే, ఈ వయసులో ఉన్న వాళ్ళే, కాబట్టి మీరేమీ సందేహపడద్దు. నేను ఎట్లా రియాక్ట్ అవుతానో ఇక్కడికి వచ్చినటువంటి వీళ్ళందరికీ తెలుసు. నేను ఏదైనా ఒక ఉమెన్ ఇష్యూ ఏదైనా వస్తే నేను ఎంత త్వరితగతిన రియాక్ట్ అవుతాను అనేది ఇక్కడ ఉన్న ఎవరైతే వచ్చారో ఈ బీజేపీ మోర్చా వీళ్ళందరికీ కూడా తెలుసు. మీ అందరికీ కూడా న్యాయం జరుగుతుందని, 100% న్యాయం జరుగుతుందని, ఇక్కడ ఏ మాత్రం దాపరికం కానీ ఏ విధమైనటువంటి ఇది కానీ లేకుండా మేము ఇన్వెస్టిగేషన్ చేస్తామని మీ అందరి ముందు ఈ యొక్క మీడియా సమక్షంలో మీ అందరూ కూడా హామీ ఇస్తున్నాము. దయచేసి మాకు ఇన్వెస్టిగేషన్ కోఆపరేట్ చేసినట్లయితే మేము దాన్ని ఇమ్మీడియట్ గా చేసేదానికి అవకాశం ఉంది. సో థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. చాలా ఓపికతో ఉన్నారు. చాలా ఇదిగా మీరు ఉన్నటువంటి గ్రీవెన్స్ ని మేము 100% అవగాహన చేసుకున్నాము. ఇది ఎక్కడ జరిగింది, ఈ యొక్క ఇన్వెస్టిగేషన్ సంబంధించి ఈ యొక్క న్యూస్ అనేటువంటిది ఎట్లా వచ్చింది, ఎలాగ మొదలైంది అనేది కూడా కూలంకుషంగా మేము డీప్ రూట్స్ తో పాటు వెళ్ళి మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం. సో థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్. కృష్ణా జిల్లా గుట్లవల్లేరులో ఇంజనీరింగ్ కాలేజీలో జరిగిన ఈ సంఘటనపై నారా లోకేష్ గారు అయితే స్పందించడం జరిగింది. ఈ ఘటనపై అధికారులను అడిగి వివరాలైతే తెలుసుకోవడం జరిగింది. హిడెన్ కెమెరాల ఆరోపణలపై విచారించాలని ఆయన ఆదేశించడం జరిగింది. తప్పు చేశారని తేలితే దోషులు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని లోకేష్ గారు చెప్పడం జరిగింది. కాలేజీలో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ఆయన చెప్పారు. కాలేజీలో ర్యాగింగ్, వేధింపులు లేకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆయన స్పష్టం చేయడం జరిగింది. అయితే ఈ ఘటనపై సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా స్పందించడం జరిగిందనమాట. దీనికి సంబంధించి పూర్తి దర్యాప్తు చేయాలని ఆయన ఆదేశాలైతే జారీ చేయడం జరిగింది. ఈ అంశంపై తక్షణ విచారణకు సీఎం ఆదేశాలైతే జారీ చేయడం జరిగింది. అంతేకాకుండా మంత్రి కొల్లు రవీంద్రతో పాటు జిల్లా కలెక్టర్, ఎస్పీలను కూడా సంఘటన స్థలానికి వెళ్లాలని సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఆదేశించడం జరిగింది. అయితే మనకు బయట నుంచి ఒక న్యూస్ అయితే రావడం జరుగుతుంది. అదేమిటంటే మొత్తం 38 కెమెరాలతో సుమారుగా 300 పైగా వీడియోలను తీసి
తీసి వాటిని అమ్ముతున్నాడని ఒక విషయం అయితే మనకైతే తెలుస్తుంది అనమాట. 38 సీసీ కెమెరాలు పెట్టినప్పుడు అక్కడ హాస్టల్ వార్డెన్ కి ఏ విషయం కూడా తెలియపోవడం అనేది చాలా విచారంగా ఉంది. అక్కడ హాస్టల్ వార్డెన్ గారు ఏం చేస్తున్నారు అనేది ఒక ప్రశ్న కూడా తలెత్తుతుంది. ఈ వ్యవహారం అంతా జరుగుతున్నా సరే మన డిప్యూటీ సీఎం గారైన పవన్ కళ్యాణ్ గారు ఒక్కసారి కూడా దీనిపైన స్పందించలేదు. ఇది చాలా విచారకరమైన విషయం అని మనం అయితే చెప్పవచ్చు. దీనిపై మీ ఒపీనియన్ ఏంటి అనే విషయాన్ని అయితే కింద కామెంట్ సెక్షన్ లో అయితే తెలియజేయండి. ఇది ఫ్రెండ్ ఈ వీడియోలో. ఫ్రెండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ క్రింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి అయితే షేర్ చేయండి. అలాగే ఈ వీడియో సంబంధించి ఏమైనా కామెంట్లు ఉన్నాయి అనుకోండి, నాకు తప్పనిసరిగా క్రింద ఉన్న కామెంట్ సెక్షన్ లో అయితే తెలియజేయండి. ఈ వీడియో ఎంత ఫ్రెండ్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్.